ఎవరు అవునన్నా కాదన్నా ఆపరేషన్ సింధూర్ 3 రోజుల యుద్ధంలో భారత్ పైచేయి సాధించిన మాట అక్షరాల నిజం. మరో 2 రోజులు యుద్ధం కొనసాగితే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తుందని ఈ దేశంలోని ప్రతి పౌరుడు భావించాడు. పాక్ నిత్య తీవ్రవాదానికి ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశించారు కూడా. వీలైతే పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశము ఉండొచ్చని అనుకున్నారు. కానీ మే 9 రాత్రి ఏం జరిగిందో కానీ మే 10న ట్రంప్ ట్వీట్ దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడే కాల్పుల విరమణను ప్రకటించేశాడు. దాంతో దేశం నివ్వెరపోయిన మాట నిజం. 26 మందిని మతాధారంగా కాల్చి చంపిన మతోన్మాద దుర్మార్గం అది. దేశ ప్రజలు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఆపరేషన్ సింధూర్తో ఒక పరిష్కారం దొరుకుతుందని దేశ ప్రజలంతా కూడా ఆశించిన మాటను ఎవరూ కాదనలేరు. ప్రజలు ఫలితం ఆశిస్తారు తప్ప రాజకీయాలను కాదు. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరిగింది. వాదోపవాదాలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు జరిగాయి. వాస్తవం చెప్పాలంటే అధికార ప్రతిపక్షాలు బ్లేమ్ గేమ్కు అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. ఆపరేషన్ సింధూర్ ఆకస్మికంగా విరమించిన తీరుపై దేశ ప్రజల్లో ఏర్పడిన అసహనాన్ని ప్రతిపక్షం అస్త్రంగా మలుచుకుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అదే చేస్తారు కూడా. అలాగే నేషన్ ఫస్ట్ అని చెప్పుకునే పార్టీ ట్రంప్ చెప్పిన సీజ్ ఫైర్ను ఎందుకు అమలు చేసింది అనే ప్రశ్న ప్రతిపక్షానిది మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న కోట్లాది ప్రజలది కూడా అనే విషయం కేంద్ర పెద్దలకు తెలియంది కాదు. దానికి ప్రధాని తనకు తానుగా దేశానికి ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు అనే నైతిక ప్రశ్నలు ప్రతిపక్షాలు రాజకీయం కోసం వేయొచ్చు. కానీ సంఘ పరివార్ కార్యకర్తల్లోనూ లోపల ఆ ప్రశ్నలు ఉన్నాయనే విషయం కాదనలేనిది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అడగడాన్ని రాజకీయంగా వ్యతిరేకించే బీజేపీ కార్యకర్తలు ఉండొచ్చు. కానీ అంతర్గతంగా పై ప్రశ్నలు అందరిలోనూ ఉన్నవే. ఇంతకీ మోదీ చెప్పినట్లు పాకిస్తాన్ దిగిరావడంతో యుద్ధం ఆగిందా లేక ట్రంప్ జోక్యంతో ఆగిందా అనేది ఇప్పటికీ అర్థం కాని విషయమే. అలాగే తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో తీవ్రవాద బాధిత భారత్ను జతకట్టి కాల్పుల విరమణ నేనే చేయించానని చెప్పడం అమెరికా అధర్మ నీతి మనకు ఒక చేదు అనుభవం. ఈ చేదు అనుభవాన్ని ఛేదించడమే మన ప్రధాని మోదీ ముందున్న కర్తవ్యం. ఆ తరువాతే ప్రతిపక్షాలను నిందించడమైనా మరేదైనా కూడా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.